హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వెహికల్ గ్రీన్ ట్యాక్స్ ఆన్లైన్ లో ఎలా పే చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో రైట్ సైడ్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ థర్డ్ బాక్స్ లో ట్యాక్స్ అని ఉంటుంది, ఇందులో గ్రీన్ ట్యాక్స్ పేమెంట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని ఎంటర్ చేసి దాని కింద వెహికల్ చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేసి నెక్స్ట్ చేస్తే కింద మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు గ్రీన్ ట్యాక్స్ అమౌంట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ ట్యాక్స్ అమౌంట్ అనేది మీ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో ఉండి దాని లైఫ్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి దాని వ్యాలిడిటీ 15 నుంచి 20 ఏళ్ల లోపు ఉండి 2 వీలర్ అయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 2000తో రెన్యువల్ చేసుకోవాలి. అదే ఒకవేళ 20 ఏళ్లు దాటితే మాత్రం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 5000తో రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ మీది లైట్ మోటార్ వెహికల్ అంటే 4 వీలర్ అయితే రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి 20 ఏళ్ల లోపు ఉంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 5000తో, అదే 20 ఏళ్లు దాటితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 10,000 రూపాయలతో రెన్యువల్ చేసుకోవాలి. సో బెటర్ ఆప్షన్ మీ వెహికల్ వ్యాలిడిటీ బిలో 20 ఇయర్స్ ఉన్న లోపే రెన్యువల్ చేసుకుంటే మీకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు చివరిగా కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ అయిన అమౌంట్ ని ఆన్లైన్ లో పే చేయడానికి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది, ఫర్దర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఈజీ పేమెంట్ మెథడ్ HDFC ని సెలెక్ట్ చేసి కింద మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ టైప్ యూపీఐ లేదా కార్డ్ ద్వారా పే చేయొచ్చు. యూపీఐ ద్వారా పే చేయాలంటే జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే రీడైరెక్ట్ అయి బ్యాక్ విండోలో రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ రిసిప్ట్ తో పాటు మీ వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్ తో మీ నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి వెహికల్ ఇన్స్పెక్షన్ చేపిస్తే వెహికల్ కండిషన్ ని బట్టి ట్యాక్స్ రెన్యువల్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.